త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భగవతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ సప్తగ్రహ మాలికా యోగము అనేటువంటిది ఒక అదృష్టమైనటువంటి కాలాన్ని తీసుకువస్తూ ఉన్నది. గత కొద్ది కాలంగా కేవలం ఒకే ఒక్క గ్రహం, అందున బలహీనమైనటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఏదో ఒక రకంగా కొంత ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఈ సింహరాశి వారు ఇప్పుడు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో చంద్రుడు, లాభస్థానముందు ఉన్నటువంటి కుజుడు, అలాగే శుక్రుడు, మొత్తం 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలని అందుకోబోతూ ఉన్నారు. అందులోనూ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు గొప్ప ధైర్యానికి కారకుడు, సంతోషానికి కారకుడు, ఆర్థిక లాభానికి కారకులు. అంతేగాక జీవితంలో ఏదైతే మీరు సాధించాలి అని అనుకున్నారో దానికి సంబంధించినటువంటి లేదా మీకు సంబంధించినటువంటి గుర్తింపుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కుజుడు మీకు పూర్తి స్థాయిలో అందజేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు, లేదా మీ వ్యాపార వ్యవహారాదుల్లో గుర్తింపు, ఇలా సమాజంలో ఒక సముచిత స్థానం మీకు కల్పించడానికి కుజుడు చక్కగా ఉపయోగపడేటువంటి గ్రహంగా చెప్పవచ్చు. దానితో పాటుగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి, అలాగే రుణ బాధలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి, అలాగే రోగ బాధలు తగ్గుతాయి. అన్నిట్లోనూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి పరిస్థితిని కుజుడు కలగజేస్తారు. ఇది కేవలం గతంలో ఉండేటువంటి ఆలోచన ధోరణి మారడము, అలాగే గతంలో ఉండేటువంటి పరిస్థితుల తాలూకు మార్పు వల్ల జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక చంద్రగ్రహం ఈ వారంలో పూర్తి స్థాయి మానసిక ప్రశాంతతను ఇవ్వబోతూ ఉన్నారు. శుక్రుడు ఉండేటువంటి స్థితిగతులు అటు కళత్ర భావం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. జీవిత భాగస్వామి మీకు చాలా అనుకూలంగా ఉంటారు, మీరు చెప్పింది చేస్తారు, మీకు నచ్చినటువంటి విధంగా మసులుతూ ఉంటారు. ఇలా జీవిత భాగస్వామి వల్ల గతంలో వచ్చినటువంటి విభేదాల నుండి బయటపడి సఖ్యతతోటి జీవితంలో ముందుకు సాగడానికి ఈ వారంలో సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఇక వృత్తి ప్రవృత్తికి సంబంధించినటువంటి విషయాలు అనగా వృత్తి ఉద్యోగాదుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి, రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్లు, స్థానచలనానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో గ్రహస్థితి సింహరాశి వారికి చాలా సానుకూలంగా ఉన్నది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ పరిస్థితులు మారతాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఉత్సాహం ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక ఉన్నతికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.